అందరికీ నమస్కారం అండి. అంటే నేను బేసికలీ ఈ ఫిలిం రాకముందు కూడా జస్ట్ నేను పొలిటికల్‌గా కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఇది మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూసారు కాబట్టి, ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ ద ట్రూ ఈవెంట్స్ నుంచి కాబట్టి ఇది. జనరల్‌గా నేను పొలిటికల్ ఫాలో అవుతూ ఉన్నాను. అన్నీ లైక్ ఏమవుతున్నాయి ఏంటని. ఆ టైంలో నాకు ఈ ఒక సబ్జెక్ట్ వచ్చింది. ఆల్రెడీ మనకు అన్నీ తెలుసు కదా ఏముంటది. అదే అదే యాటిట్యూడ్‌లో ఉండేవాడిని. ఓహో! ఇంత రిసర్చ్ ఓహో! బేసికలీ ఇన్వెస్టిగేషన్ ఇలా జరిగిందా? ఓకే. ఈళ్ళీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? అదే నన్ను బేసికలీ ఎడిట్ చేసేటప్పుడు కూడా అదే ఎక్సైట్‌మెంట్ ఇచ్చింది. అదే నన్ను లాస్ట్ వరకు కూడా ఇదంతా కూడా ఓకే. ఇన్ని జరిగినాయనేది కూడా ఆడియన్స్‌కి కూడా తెలుసు. అదే ఎక్సైటింగ్‌గా ఉంటదని నేను భావిస్తున్నాను. అండ్ ఇదే వీళ్ళ టీమ్‌లో విద్యా వాళ్ళ టీమ్‌లో నేనే ఈ కొత్తగా వాళ్ళతో కొలాబరేట్ అయ్యాను. ఐ హోప్ నా వర్క్ నచ్చి ఉంటదనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ అందరికి కూడా కొత్త వే ఆఫ్ ప్రెజెంటేషన్‌లో పోలీస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరెవరిని ఏ టైంలో ఇన్వెస్టిగేట్ చేశారు అనేది క్లియర్ పిక్చర్‌గా ఓపెన్ అవుద్ది. అండ్ ఓపెన్ మైండెడ్‌గా ఆడియన్‌కి వాళ్ళ కన్క్లూజన్ వాళ్ళు తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ విద్య. ఐ మీన్ లైక్ ఐయామ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్. ఎందుకంటే క్రియేటివ్‌గా ఉన్న ఫ్రీడము, ఆ డిస్కషన్స్ దాంతోపాటు ఈవెన్ టైమ్లీ పేమెంట్స్ కూడా ప్రొడ్యూసర్ నుంచి అన్నీ అన్నీ రైట్ టైంకి రావడం అన్నీ కూడా సో సో హ్యాపీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు ఆ గ్యాంగ్‌లో జాయిన్ అయిపోయినట్టే అర్థమైపోతుంది నాకు. థ్యాంక్ యూ. యెస్, అభిరాజ్ నాయర్ గారు, ద డీఓపీ ఆఫ్ దిస్ ఫిల్మ్ విల్ స్పీక్ నౌ.